హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయి రాధిక. ఈరోజు వీడియోలో ప్లెయిన్ ప్యూర్ కాటన్ కోటా శారీస్కి హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ బెంగళూరు సిల్క్ బ్లౌజెస్ పేరప్ చేసి చూపిస్తున్నానండి. జనరల్గా ప్లెయిన్ శారీస్కి వర్క్ బ్లౌజ్ కానీ ప్రింటెడ్ బ్లౌజ్ కానీ లేదా ఇలా కలంకారీ బ్లౌజ్ కానీ అంటే కాటన్ ప్రింటెడ్ ఆరు ఇలా పెన్ కలంకారీ బ్లౌజ్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి ఇష్టం కూడా ప్లెయిన్ శారీ విత్ డిజైన్ బ్లౌజ్ వేసుకోవటం అనేది చాలామందికి ఇష్టం. ఎన్నో సంవత్సరాలుగా ట్రెండింగ్లో ఉంటూనే ఉంది ప్లెయిన్ శారీ విత్ వర్క్ బ్లౌజ్ ఆర్ ప్రింటెడ్ బ్లౌజు. అయితే మనం ఇంతకుముందు చెట్టినాడు ప్లెయిన్ పట్టు శారీస్కి చూపించాము. అట్లాగే డిఫరెంట్ వెరైటీస్లో చూపిస్తూ వస్తున్నాం. ఈరోజు అయితే ప్యూర్ కాటన్ కోట లవర్స్ కూడా ఉంటారు కాబట్టి ప్యూర్ కాటన్ కోట శారీస్కి నేను ఈరోజు బెంగళూరు సిల్క్ ఫ్యాబ్రిక్ పైన హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ అంటే ఒరిజినల్ కాళహస్తి కలంకారీ ఆ బ్లౌజెస్తో పేరప్ చేసి చూపించబోతున్నాను. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఏ కలర్స్ ఉన్నాయి, బ్లౌజ్ ఎలా పేరప్ చేసాము అనేది వీడియోలో చూసేద్దాం. బిస్కెట్ బ్రౌన్ కలర్ ప్యూర్ కాటన్ కోటా శారీ అండి. ఇవి ఓన్లీ శారీసే వస్తాయండి, బ్లౌజ్ ఉండదు. ఓన్లీ శారీకి సరిపడా మెటీరియల్ మాత్రమే ఉంది ఇందులో. నేను ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా పేరప్ చేశాను. బ్లూ కలర్ హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ ఫ్యాబ్రిక్ అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, బెంగళూరు సిల్క్ ఫ్యాబ్రిక్. మనకి కంప్లీట్ కాటన్ లుక్ ఉండదు, అలానే కంప్లీట్ సిల్క్ లుక్ కూడా ఉండదు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నేను కూడా 3 బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నాను, 3 బ్లౌజెస్ తీసుకున్నానండి. ఇక మన క్లయింట్స్ అయితే చాలామంది డజన్ బ్లౌజులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 6 బ్లౌజెస్ తీసుకున్న వాళ్ళు అయితే అసలు లెక్కే లేదు, చాలామంది తీసుకున్నారు. ఎందుకంటే ఒక్కొక్క బ్లౌజు 4-5 చీరల మీదకి వచ్చేస్తుంది. మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఈ సెట్ తీసుకున్నా కూడా ఈ బ్లౌజ్ని ఓన్లీ ఈ శారీకి కాకుండా వేరే శారీస్ మీద కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇవాళ రేపు స్టిచ్చింగ్ ఛార్జ్ చాలా పెరిగిపోయింది. ప్రతి చీరకి అంటే 500-1000 రూపాయలు పెట్టి కొన్న చీరకు కూడా బ్లౌజ్ కుట్టించాలంటే అది ఒక పెద్ద బడ్జెట్ లాగా అయిపోతుంది. అలాంటప్పుడు ఇట్లాంటి డిజైన్ బ్లౌజెస్ తీసుకున్నామంటే ఒక్కొక్క బ్లౌజ్ని 3-4 చీరల మీదకి యూజ్ చేసేయచ్చు. నాకైతే ఈ చీరకి ఈ బ్లౌజ్ బాగుంటుంది అనిపించింది, ఇలా సెట్ చేశాను. మీకు నచ్చితే పర్చేస్ చేయండి. మంచి ఎల్లో కలర్ అండి. ఎల్లోకి రెడ్ కానీ రెడ్కి ఎల్లో కానీ చాలా మంచి కాంబినేషను. చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ శారీకి రెడ్ కలర్ కలంకారీ బ్లౌజ్ అనేది పేరప్ చేసాము. అట్లాగే మీరు బ్లూతో వైట్తో గ్రీన్తో దేంతో అయినా ఏ కలర్ శారీతో అయినా ఈ బ్లౌజ్ని పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషను. క్రీమ్ కలర్ శారీ అండి, క్రీమ్ కలర్ ప్లెయిన్ శారీ. అసలు ప్లెయిన్ శారీస్ కొనుక్కోవడంలో అడ్వాంటేజ్ ఏంటంటే 10 సార్లు మనం కట్టేసిన తర్వాత మనకు బోర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ శారీ మీద మిర్రర్స్ కుట్టుకోవచ్చు, హ్యాండ్ పెయింట్ చేసుకోవచ్చు, ప్రింటింగ్ చేయించుకోవచ్చు. అట్లాగే ఈ శారీకి చిన్న బ్లాక్ కలర్ ఆర్ గ్రే కలర్ పైపింగ్ వేసి ఈ బ్లౌజ్తో కూడా వేసుకోవచ్చు. ఇట్లా కూడా బాగుంటుంది. అసలు ఏమీ చేయకుండా ప్లెయిన్ శారీ కట్టుకున్నా కూడా బాగుంటుంది. ప్లెయిన్ శారీస్తో అడ్వాంటేజ్ అది. ఏ చీరనైనా ప్రింటెడ్ చీరని మనం కొన్నిసార్లు కట్టాక బోరు కొడితే దాన్ని మార్చేయాలి. అంటే మన పిల్లలకు లంగాను గౌను అలా కుట్టించగలం. కానీ ప్లెయిన్ శారీస్ అయితే మళ్ళీ మనమే రీయూజ్ చేసుకోవచ్చు ఇంకొక మోడల్లో క్రియేట్ చేసుకుని. బ్రైట్ ఆరెంజ్ కలర్ అండి, చాలా బాగుంది కలర్ అయితే. షేడ్ చాలా అందంగా ఉంది. దీనికి బ్లౌజ్ కూడా భలే మ్యాచ్ అయింది చూడండి. మంచి వైలెట్ కలర్ పైన మల్టీ కలర్ కలంకారీ డిజైన్ వచ్చింది. ఆరెంజ్లో 2 షేడ్స్ లైట్ డార్క్ షేడ్స్ లాగా వచ్చాయి. సూపర్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. నేను ఈరోజు చూపిస్తున్న బ్లౌజులన్నీ కూడా నాకు బాగా నచ్చి బాగా మ్యాచ్ అయ్యాయి అనిపించినవి మాత్రమే చూపిస్తున్నాను. పీచ్ కలర్ అండి, ఎంత బాగుందో షేడ్ అయితే. పీచ్లో చాలా బ్యూటిఫుల్ షేడ్ ఇది, చాలా అందంగా ఉందండి. పీచ్ కలర్ బ్లౌజే సెట్ చేశాను. ఇంకో విషయం అండి, ఒకవేళ మా దగ్గరే ప్లెయిన్ శారీ ఉంది, మాకు బ్లౌజ్ ఒకటి చాలు అనుకుంటే ఓన్లీ బ్లౌజ్ కూడా ఇస్తానండి. ఎందుకంటే ఈ బ్లౌజులన్నీ కూడా ప్రతి కలర్కి 3-4 పీసులు చొప్పున ఉన్నాయి మన దగ్గర, కాబట్టి ఇబ్బంది లేదు. ఓన్లీ బ్లౌజ్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు. ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ కాంబినేషను. మంచి లావెండర్ కలర్ అండి, బ్యూటిఫుల్ షేడ్. అటు లైట్ కాదు ఇటు డార్క్ కాదు, షేడ్ చాలా బాగుంది. ఈ షేడ్కి బ్లౌజ్ కూడా చాలా బాగా సెట్ అయింది. ఇదిగోండి ఇట్లా లావెండర్ డిజైన్ వచ్చిందనమాట బ్లౌజ్కి. ఇలా పేరప్ చేశాను. చాలా అందంగా ఉంది కలర్ కాంబినేషన్.
మంచి గ్రే కలర్ అండి. గ్రే కలర్ శారీకి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ సెట్ చేశాను. బ్లూ మీద గ్రే డిజైన్ ఉంది. అంటే మల్టీ కలర్ డిజైన్తో పాటుగా గ్రే కలర్ డిజైన్ కూడా ఉంది. ఈ గ్రేకి బ్లూ అనేది చాలా యూనిక్గా అనిపిస్తుంది. చూడండి కలర్ కాంబినేషను. అదే మనం బ్లౌజ్ కుట్టించి శారీ కట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. ఆరెంజ్లో లైట్ షేడ్ అండి, కొంచెం కనకాంబరం షేడ్ కిందకు వస్తుంది. చాలా అందంగా ఉంది ఈ షేడ్ కూడా. బ్లౌజ్ చూడండి క్రీమ్ కలర్ పైన గ్రీను ఇట్లా కొంచెం పీచ్ షేడ్లు మిక్స్ అయినట్టుగా ఉందన్నమాట. చాలా అందంగా ఉంది. అంటే ఎగ్జాక్ట్ 99.9% మ్యాచ్ అయ్యేదానికన్నా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఈ బ్లౌజులు వేసుకున్నప్పుడు బాగుంటాయండి. దట్టు మనం ఈ మల్టీపర్పస్ యూజ్ చేసుకుంటాం కాబట్టి ఏ చీరలకైనా కూడా కొంచెం అటు ఇటు మ్యాచ్ అయినా వేసుకోవచ్చు. అలా ఈ చీర కూడా నేను సెట్ చేశాను. చాలా బాగుంది. ఎందుకంటే ఈ లైట్ ఆరెంజ్ పైన ఈ గ్రీన్ డిజైన్ వచ్చిన బ్లౌజ్ చాలా అందంగా ఉంది. క్రీమ్ కలర్ అండి. హాఫ్ వైట్లో ఇంతకుముందు హాఫ్ వైట్ బ్లౌజ్తోనే చూపించాం కదా, ఇలా ఈ చీరకేమో ఇలా సెట్ చేశాను. ఎట్లా అంటే ఎలిఫెంట్ కలర్, జెడ్ బ్లాక్ కాదు, ఎలిఫెంట్ కలర్లో బ్లౌజ్ అన్నమాట. ఇలా కూడా చాలా బాగుంటుంది. మీకు ఏదైనా హ్యాండ్ వర్క్ చేసుకోవటం వస్తే ఈ చీరల మీద బ్లౌజ్ కలర్లో చిన్న చిన్న పువ్వులు కుట్టుకోవచ్చు. ఒక 4-5 టైమ్స్ ఇలా కట్టేసేయండి. లేదు ఇంకా ఇష్టంగా ఉంది మీకంటే ఒక 10 సార్లు కట్టేయండి. 10 సార్లు కట్టేసిన తర్వాత మీకు బోర్ అనిపిస్తే ఈ బ్లౌజ్ కలర్లో శారీ మీద ఏదో ఒకటి క్రియేట్ చేసుకోండి. మళ్ళీ కొత్త చీర లుక్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొక 10 సార్లు కట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ బ్లౌజ్ వచ్చేసి బెంగళూరు సిల్క్ పైన ప్యూర్ హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ అంటే కాళహస్తి కలంకారీ. శారీ వచ్చేసి ప్యూర్ కాటన్ కోటా శారీ. వీటిలో ఎలాంటి సిల్క్ మిక్స్ లేదు. ఈ చీరల్లో ప్యూర్ కాటన్ కోటా శారీస్. ఓన్లీ శారీనే వస్తుందండి. శారీలో రన్నింగ్ బ్లౌజ్ అలా ఏమి ఉండదు. చీరకు సరిపడా ఫ్యాబ్రిక్ మాత్రమే ఉంటుంది. ఎలా ఉన్నాయండి ఈరోజు చూపించిన చీరలు? మీకు నచ్చాయా? నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.